చరిత్ర మధ్యన వాళ్ళు చరిత్ర సృష్టించలేరు, అలాగే చరిత్ర తెలుసుకొని వారు చరిత్ర సృష్టించలేరు. ఒక సామాన్య రైతు బిడ్డ ప్రపంచం గర్వించినట్టుగా ఎదిగి ఆపై కేవలం 9 నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఇప్పుడు ఎక్కడ విశ్రమిస్తున్నాడో మీకు తెలుసా? ఈ అద్భుతమైన కట్టడం వెనుక ఉన్న కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇది కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, కోట్లాది మంది తెలుగువారి గుండెల్లో నిలిచిన ఒక సగం ముగిసిన చోటు. అదే ఈ ఎన్టీఆర్ ఘాట్. దీని యొక్క ప్రత్యేకతలు ఏంటో చూద్దాం పదండి. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హైదరాబాద్లోని హుసేన్ సాగర్ తీరాన ఉన్న అత్యంత ప్రశాంతమైన మరియు గౌరవప్రదమైన ప్రదేశంలో ఉన్నాం. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి విశ్రాంతి స్థలం చూద్దాం పదండి. దీని యొక్క విశేషాలు చూద్దాం, అలాగే ఎన్టీఆర్ గారి చరిత్ర తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా హైప్ అయితే చేయండి. ఇంకా లేట్ ఎందుకు ఈ వీడియోలోకి అయితే వెళ్దాం. ప్రజెంట్ నేనైతే ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాను. లోన ఉన్న ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎన్టీఆర్ గారి సమాధి అయితే ఇక్కడే ఉందన్నమాట. అలాగే మనం వచ్చేసరికి అయితే లోనికి వెళ్దాం. ఇప్పుడు బయట అయితే ఉన్నాను. వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎదురుగా మొత్తం చుట్టూరు చెట్లతోనే గ్రీనరీగా ఉంది. అలాగే బయట కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి, గమనించవచ్చు. ఈ ఘాట్ వచ్చేసరికి సుమారు 5 ఎకరాలు అయితే ఉంటుంది అనమాట. చుట్టూరు పచ్చని గార్డెన్ అయితే ఉంటుంది చూడండి. అలాగే ఆర్కిటెక్చర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దగ్గరికి అయితే మీకు వెళ్ళి చూపిస్తాను. ఒక పువ్వు ఆకారంలో అయితే దీన్ని అయితే నిర్మించారనేది చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి దాన్ని కూడా చూద్దాం ఎలా ఉండదు. అలాగే పక్కనే వాటర్ ఫౌంటైన్ కూడా బాగుంటుంది. నైట్ టైంలో కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ గమనిస్తున్నారు కదా, 2 బొమ్మలు అయితే స్టార్టింగ్లో ఉన్నాయి. అలాగే చూడండి పైకి వెళ్ళేటట్టుగా ఇక్కడ నిర్మాణం ఏ విధంగా చేశారో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే పక్కనే మనం చూసుకున్నట్లయితే వాటర్కి సంబంధించిన ఫౌంటైన్స్, అంటే వాటర్ ప్రవహించే విధంగా అయితే పెట్టారు. అలాగే ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చూడండి. ఇది వచ్చేసరికి వికసిస్తున్న తామర పూలైతే ఉంటుంది. ఇంకా మనం ముందుకెళ్ళేసి సమాధి అయితే చూద్దాం. ఇప్పుడు మనం వచ్చేసరికి ఎంట్రన్స్లో అయితే ఉన్నాం అనమాట. ఇంకా కొద్ది దూరంలో ఉంటుంది, సుమారు ఒక 100 మీటర్లు అయితే నడవాలి. చాలా చాలా బాగుంటుంది వ్యూ అయితే. అలాగే ఈ మధ్యలో వాకింగ్ చేస్తుంటే చాలా అద్భుతమైన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే పైన ఉన్న ఆర్కిటెక్చర్ అంతా చూస్తూ నడుస్తుంటే చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అద్భుతమైన కట్టడం ఒక వికసిస్తున్న తామర పువ్వు రేకుల పూలు అయితే ఉంటుంది. ఇది శాంతికి మరియు ఎన్టీఆర్ గారి నిరంతర ఎదుగుదలకు నిదర్శనం. ఈ గంభీరమైన స్తంభాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఒక రకమైన ప్రశాంతతను ఇస్తాయి. ఈ ఘాట్ చుట్టూ ఉన్న పచ్చని చెట్ల మధ్య మనం సేద తీరవచ్చు. అలాగే చుట్టూరు నీట్గా గార్డెన్ అయితే ఉండి పచ్చదనంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆర్కిటెక్చర్ కూడా చాలా చాలా బాగుంది ఇక్కడైతే చూడటానికి. ఇక్కడ చూడండి ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఒక బ్యానర్ కూడా ఇక్కడైతే డిస్ప్లే చేయడం అయితే జరిగింది. చాలా మంది ఆయన బ్యానర్ అయితే చూస్తూ ఆయన అయితే స్మరించుకుంటూ ఉంటారు. ఆయన చేసిన గొప్ప గొప్ప పనులను అయితే గుర్తు చేసుకుంటారు అనమాట. అలాగే ఈ ప్రదేశంలో ఉన్న వ్యూను అయితే చూస్తూ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర, ఆయన సినీ మరియు రాజకీయ ప్రస్థానం గురించి, అలాగే సామాన్య రైతు బిడ్డ నుంచి వెండి తెర వరకు వెలిగిన మహానీయుడు గురించి అయితే తెలుసుకుందాం. ఆయన చరిత్రను అయితే స్మరించుకుందాం. కృష్ణా జిల్లా నిమ్మకూరు అనే ఒక చిన్న గ్రామంలో నందమూరి లక్ష్మయ్య చౌదరి అలాగే వెంకటి రామమ్మ పుణ్య దంపతులకు 1923 మే 28న ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టిన నందమూరి తారక రామారావు గారు ప్రాథమిక విద్య, హై స్కూలు, కాలేజ్ చదువులు చదువుకున్నారు. ఆ తర్వాత మద్రాసు వెళ్లి సినిమా అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డారు. మన దేశం సినిమా ఆయన మొదటి సినిమా. ఆ సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం పౌరాణిక పాత్రలో ముఖ్యంగా కృష్ణుడు, రాముడిగా ఆయన వేసిన పాత్రలు తెలుగువారి గుండెల్లో ఆయన ఒక దేవుడిని చేశాయి. ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాలు చేశారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కేవలం 9 నెలల కాలంలోనే అప్పటి వరకు ఉన్న రాజకీయ సమీకరణలను తిరగరాసి ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది భారత రాజకీయ చరిత్రలోనే ఒక అద్భుతం అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమే లేదు. ముఖ్యమంత్రిగా ఆయన తెచ్చిన పథకాలు ఆయన ఒక మహనీయుని అయితే చేశాయి. అందులో కొన్ని వచ్చరికి 2 రూపాయలకే కిలో బియ్యం, పేదలకు పక్కా ఇల్లు, జనతా వస్త్రాలు వంటి పథకాలు నేటికి ఎంతో మందికి ఆదర్శం. మహిళలకు ఆశలో సమాన హక్కు కల్పించిన దిశాలే ఆయన. అలాగే అప్పట్లో అవ్వాతాతలకు రోజుకి 1 రూపాయి అని, అలాగే నెలకు 30 రూపాయలని వృద్ధాప్య పింఛను ప్రవేశపెట్టారు. ఇలా ఆయన రాజకీయ జీవితంలో ఎంతో మందికి ఎన్నో మేలు చేసే గొప్ప మహనీయుడిగా ఎదిగారు. 1923 మే 28న ఒక సామాన్య రైతు బిడ్డగా మొదలైన ఆయన ప్రయాణం 1996 జనవరి 18న ముగిసింది.
ఆయన చరిత్ర ఎంతో మందికి ఆదర్శం. ఆయన చరిత్ర మనం చెప్పుకోవాలంటే ఎంతో ఉన్నది. సో ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా హైప్ అయితే చేయండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బై బై.